హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి కంటెంట్ అండ్ పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్లో 5th యూనిట్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ అలాగే ఇది 5th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో అనేది సపరేట్గా ఉంటుంది, అది కూడా మీకు వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్ లో మనం మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ గురించి చూద్దాం, స్ట్రాటజీస్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ గురించి. ఓకే, సో మ్యాథ్స్ అనేది ఎలా ఈజీ అయింది అనేసి. సో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఆస్క్ ఎనీ స్టూడెంట్ విచ్ ఈస్ ద సబ్జెక్ట్ దట్ దే ఫియర్ మోస్ట్ అండ్ 80% ఆఫ్ ద టైమ్ ద ఆన్సర్ విల్ బి మ్యాథ్స్. చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పిల్లలు ఎవరిని అడిగినా సరే హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏంటి అనేసి అడగండి. ఓకే, మీరు ఎక్కువగా భయపడే సబ్జెక్ట్ ఏంటి అనేసి అడగండి. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చెప్తారు? మ్యాథ్స్ అనే చెప్తారు. అకార్డింగ్ టు మీడియా రిపోర్ట్స్ ఆఫ్ July 2021 స్కూల్ లైఫ్ క్లాస్ ప్రోగ్రామ్ ఇన్ మ్యాథ్స్ రెవల్యూషనరీ రిపోర్ట్ విచ్ సెడ్ దట్ అరౌండ్ 82% ఆఫ్ స్టూడెంట్స్ బిట్వీన్ క్లాస్ 8 to 10th year maths, only 2 in 10 students were confident about their maths ability. సో సర్వే కూడా చేశారనమాట జూలై 2021 లో. దాంట్లో మీడియా రిపోర్ట్స్ మీరు చూసుకున్నట్టయితే ఈ మ్యాథ్స్ లో ఏంటంటే 82% ఆఫ్ స్టూడెంట్స్ 8th నుంచి 10th క్లాస్ ఉంటారు కదా, వాళ్ళల్లో ఒక 10 మంది స్టూడెంట్స్ తీసుకుంటే 2 మాత్రమే కాన్ఫిడెంట్ గా ఉన్నారు మ్యాథ్స్ మీద, ఓకే, వాళ్ళ ఎబిలిటీస్ మీద. దిస్ ఈస్ సపోజ్డ్ బై ద డ్రాప్ ఇన్ పర్సిస్టెన్సీ టు సాల్వ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వెన్ ఇయర్లీ 14% points from 23% in class 8 to 9% in class 10th. This could be because concepts are getting more and more challenging and simple ways of teaching mathematics. సో ఎందువల్ల అని మనం చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో ఉన్న పర్సెంటెన్సీ అనేది తగ్గిపోతూ ఉందన్నమాట. మీరు క్లాస్ 8th లో చూసుకున్నట్టయితే 23% నుంచి 14% పాయింట్స్కి వచ్చేసింది. అదే క్లాస్ 10th లో చూసుకున్నట్టయితే 9% వచ్చేసింది అనమాట. సో అందుకే ఇక్కడ మ్యాథ్స్ చెప్పడంలో కానివ్వండి, అర్థం చేయించడంలో కానివ్వండి, సింపుల్ వేస్ ని వెతకడం స్టార్ట్ అయింది. ఓకే, కనెక్ట్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ టు రియల్ లైఫ్ అండ్ ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ దాన్ మెమరైజింగ్. దిస్ వే ఏ స్టూడెంట్ క్యాన్ రిటైన్ కాన్సెప్ట్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో మెమరైజేషన్ వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ లో మనకి పనికిరాదనమాట. సో ఆ మెమరైజేషన్ కాకుండా పిల్లలకి అర్థమయ్యేలా చేయడానికి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ తోటి మ్యాథ్స్ ని కనెక్ట్ చేస్తూ చెప్పొచ్చు. థింక్, ఇమాజిన్ అండ్ ఫైండ్ వై బిఫోర్ హౌ ఆఫ్ ఎ కాన్సెప్ట్. You must be very clear that why are we learning this concept, and then you will be able to find how to understand the concept. This means concept based learning is very important. చూసుకున్నట్టయితే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకు అనంటే, సో మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు అనేది ఫస్ట్ తెలవాలి, ఎలా నేర్చుకుంటున్నారు అన్న దానికంటే. ఓకే, సో మీ పర్పస్ ఏంటి, ఆ ప్రాబ్లమ్ ఎందుకు సాల్వ్ చేస్తున్నారు అది తెలిస్తే ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా తెలుస్తుంది. సో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. మ్యాథమెటిక్స్ ఈస్ అ సబ్జెక్ట్ విచ్ నీడ్స్ డైలీ ఇన్పుట్. సో మ్యాథ్స్ లో ఏంటంటే ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో డైలీ రీఇన్ఫోర్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో ప్రాక్టీస్ ద అసైన్మెంట్స్ ప్రొవైడెడ్ బై ద టీచర్స్ విచ్ నార్మల్లీ కవర్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ లాట్స్ టు హార్ట్స్. దిస్ విల్ క్రియేట్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ ద సబ్జెక్ట్. మనం చూసుకున్నట్టయితే ఈ బ్లూమ్స్ టాక్సానమీ మీకు తెలిసే ఉంటుంది, లాట్స్ హార్ట్స్ కూడా తెలిసే ఉంటుంది. సో ఈ ప్రాక్టీస్ అనేది నార్మల్ గా అసైన్మెంట్స్ అనేటివి ఇస్తూ ఉండాలన్నమాట. అన్ని క్వశ్చన్స్ ని కవర్ చేసేలా ఉండాలి, లాట్స్ నుంచి హార్ట్స్ వరకు. సో ఇదేంటంటే పిల్లల్లో ఇంట్రెస్ట్ అనేది పెంచుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బి ఏ ప్రాబ్లమ్ సాల్వర్. సో ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలాగా ఉండాలి. మేక్ ఎఫర్ట్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అకరింగ్ ఇన్ నేచర్ అండ్ అరౌండ్ యూ. సో జనరల్ గా ఇప్పుడు మీరు షాప్కి వెళ్ళినా కానివ్వండి మ్యాథ్స్ అనేది అవసరం ఉంటుంది. ఇంట్లో కుకింగ్ చేయాల్సిన సమయంలో కూడా మ్యాథ్స్ అనేది అవసరం ఉంటుంది. సో అక్కడ మీ ఓన్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఈజీగా మ్యాథ్స్ అనేది నేర్చుకుంటారు అనమాట. థింక్ లాజికల్లీ అండ్ కనెక్ట్ మ్యాథమెటిక్స్ టు ఆర్ట్స్, యోగా, మ్యూజిక్, ఆర్కిటెక్చర్ అండ్ నేచర్. సో లాజికల్ గా థింక్ చేసి మ్యాథ్స్ రియల్ లైఫ్ తోటి కనెక్ట్ చేయాలి. ఆర్ట్స్ లో కానివ్వండి, యోగాలో, మ్యూజిక్ లో, ఆర్కిటెక్చర్ లో, నేచర్ తోటి ఇలా. సెట్ ఛాలెంజింగ్ గోల్స్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై టు క్రియేట్ ఇన్నోవేటివ్ ఐడియాస్. మీకు మీరే ఛాలెంజింగ్ గోల్స్ అనేటివి తీసుకోండి, దానికి ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేటివి కనిపెట్టండి. ఓకే, మేక్ యూజ్ ఆఫ్ మోడర్న్ టెక్నాలజీ అండ్ వాచ్ ద కంటెంట్ ఆన్ యూట్యూబ్ రిలేటెడ్ టు యువర్ కాన్సెప్ట్ అండ్ టాపిక్. సో మీకు ఒక కాన్సెప్ట్ అనే టాపిక్ అనే అర్థం కాలేదు, మనకి మ్యాథ్స్ కి ఏం అవసరం, రీఇన్ఫోర్స్మెంట్ అనేది అవసరం. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఉంది, ఇంటర్నెట్ అనేది ఉంది. సో వీటన్నిటిని యూజ్ చేసుకోండి, కాన్సెప్ట్ అండ్ టాపిక్ ని నేర్చుకోండి. దిస్ ఆల్సో ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. దీనివల్ల కాన్సెప్ట్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది.
Try to find fun in your learning and make your learning joyful by adopting game based learning. సో ఎప్పుడు కానివ్వండి మీరు చూసుకున్నట్టయితే ఒక సినిమాని మనం చూస్తే విజువల్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా తీస్తారు కాబట్టి గుర్తుంటుంది. అలాగే మ్యాథ్స్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా గేమ్స్ ఆడడం కానివ్వండి లేదా ఫన్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, ఫన్ వేస్ అనేటివి వెతికారనుకోండి నేర్చుకోవడానికి ఈజీగా గుర్తుంటుంది. Participate in math-based activities in and outside the school like Olympiads, quizzes, talks, mathematics, model making competition and celebrate mathematics day as well. So maths-based activities లో కూడా పాల్గొనడానికి ఇష్టపడాలి. అప్పుడే మనకి మ్యాథ్స్ అనేది ఫెమిలియర్ అవుతుంది. ఓకే, ఒలింపియాడ్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటాయి, టాక్స్ ఉంటాయి, అలాగే మ్యాథమెటిక్స్ మోడల్స్ ని చేసే కాంపిటీషన్స్ ఉంటాయి. సో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేయడం కానివ్వండి ఇలా. నెక్స్ట్ చూసుకుంటే do not only believe in knowing the subject but believe in applying the concepts and then drawing conclusions from there and you will become a logical thinker. సో ఏమంటున్నారు ఇక్కడ, సింపుల్ గా సబ్జెక్ట్ ని తెలుసుకొని వదిలేయడం కాదు. ఓకే, సబ్జెక్ట్ తెలుసుకోండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి, అప్లై చేయండి, అప్లై చేసిన తర్వాత వచ్చే రిజల్ట్స్ ని చూడండి. సో దానివల్ల ఏంటంటే మీ లాజికల్ థింకింగ్ అనేది కూడా పెరుగుతుంది. మనకి మ్యాథ్స్ లో లాజికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్ ఈస్ అనదర్ కీ ఫ్యాక్టర్. సో మ్యాథ్స్ నేర్చుకోవడానికి టైం మేనేజ్మెంట్ కూడా ఉండాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే మరీను. ప్రాక్టీస్ ద శాంపుల్ పేపర్స్ అండ్ అసైన్మెంట్స్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం. సో మీ శాంపుల్ పేపర్స్ కానివ్వండి, అసైన్మెంట్స్ కానివ్వండి, ఒక టైం అనేది ఫిక్స్ చేసుకుని ఆ టైంలో పర్ఫామ్ చేయడానికి చూడండి. ఓకే, ప్రాక్టీస్ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ క్రిటికల్ థింకింగ్. లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలో చూసాం, మరి క్రిటికల్ థింకింగ్ కూడా ఇంపార్టెంటే కదా. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేటివి చేస్తూ ఉండడం ద్వారా వస్తుంది. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సాల్వ్ SCERT అండ్ NCERT బుక్స్ అండ్ బుక్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అండ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మోర్ దెన్ వన్స్. సో ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ అని ఇంతకు ముందే చెప్పాను కదా. SCERT కానివ్వండి, NCERT కానివ్వండి, ఈ బుక్స్ ని తీసుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడం, లేదా స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ కానివ్వండి, లేదా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చిన బుక్స్ కానివ్వండి, ఒకసారి కంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకే, మేక్ నోట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములే యూస్డ్ ఇన్ డిఫరెంట్ టాపిక్స్ అండ్ రివైజ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. సో మ్యాథ్స్ లో రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఇంపార్టెంట్ ఫార్ములేస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రాసుకొని డిఫరెంట్ టాపిక్స్ లో ఉన్నాయి లైన్ గా రాసేసి మళ్ళీ 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 రీఇన్ఫోర్స్ చేస్తూ రివైజ్ చేస్తూ ఉండండి. ఫైండ్ యువర్ వీక్ ఏరియాస్ అండ్ డివోట్ మోర్ టైమ్ టు దెమ్. సో ఎక్కడైతే మీరు వీక్ గా ఉన్నారు మ్యాథ్స్ లో అనేది చూడండి. మీరు కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది చేస్తే మీకు తెలుస్తుంది ఎక్కడ వీక్ అవుతున్నారు అనేసి. సో ఆ కాన్సెప్ట్స్ మీద, ఆ టాపిక్స్ మీద కొంచెం ఎక్కువ టైం అనేది ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మ్యాథ్స్ ఫెమిలియర్ అవుతుంది, ఈజీగా నేర్చుకోగలుగుతారు, ఎక్కువ కాలం గుర్తుంటుంది, లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, సో ఇలా మీరు మ్యాథమెటిక్స్ ని ఈజీ చేసుకోవచ్చు మీకు మీరు. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్ లో మనం మ్యాథమెటిక్స్ మేడ్ ఈజీ గురించి చూసాము. సో నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అవైలబుల్ ఉంటుంది, లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. లైక్ అండ్ సబ్స్క్రిప్షన్స్ ఫ్రీయే కాబట్టి చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.